నిత్య జీవమును చేపట్టుము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని అంటాడు ప్రకటన 2:10. ఇప్పుడు వ్రాయబడిన మాట ఏంటంటే నిత్య జీవమును చేపట్టు. అక్కడేమో ప్రభు నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటే, ఇక్కడ ఒక ఆజ్ఞ, నీవే నిత్య జీవమును చేపట్టుము. క్రైస్తవులు చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు మనము సంపాదించుకొనవలసిన దానిని ప్రభువు ఉచితంగా ఇవ్వాలని కోరుకుంటాం కదండి. మన ప్రార్థనలో ఏముంటుంది? ఎప్పుడు ప్రభువుని ఏదో ఒకటి మనకు దయచేయమని అడగడం ఉంటుంది. కానీ వాక్యమును గమనిస్తే ఏది ప్రభువు ఉచితంగా ఇస్తాననలేదు, సంపాదించుకోమంటున్నాడు. అది నీవు సంపాదించుకొనవలసినటువంటిదై ఉన్నది. వాక్యానుసారంగా మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, కాబట్టి ఆయన ఎవరు చెప్పడం లేదు, రాజ్యమును నీతిని మొదట వెదకము, అప్పుడు అవన్నీ ప్రభువు వీటిని చేస్తే దీనిని ఇస్తానన్నాడే తప్ప మోకరించి ప్రార్థన చేసి అడగండి నేను మీకు అన్నీ ఇస్తానని ఎక్కడ చెప్పలా. ఆయన రాజ్యమును వెదికే క్రైస్తవునికి ఏ కొదువ ఉండదు, ఆయన నీతిని వెదికే క్రైస్తవునికి ఏ కొదువ ఉండదు. మరి మనం ఎందుకు వాటిని మాని ప్రభువా నన్ను దీవించు, నాకు అది దయచేయి, నాకు ఇది దయచేయమని ఎందుకు అంటాము? 84వ కీర్తన 11వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది, చదవండి ఎవరైనా. ఆయన ఎవరికి ఏమి ఇస్తాడో చక్కటి మాటలో వ్రాయబడి ఉంటుంది. యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుని వాక్యం ఎప్పుడూ ఆజ్ఞతో కూడినది, షరతులతో కూడినది. దేవుడు ఎక్కడ నేను ఉచితంగా ప్రార్థించగానే మీకు ఇస్తానని ఎక్కడ చెప్పలే. చాలామంది బైబిల్ని తమకు అనుకూలంగా మలుచుకుంటారు. అడుగుడి మీకు ఇవ్వబడునన్నాడు కదా, సో లెట్ us ఆస్క్. మరి అడుగుడి మీకు ఇవ్వండి అన్నప్పుడు తట్టుడి మీకు తీయబండి అన్నాడు. ఎందుకు తట్టడం లేదు దేవుని తలుపు? తర్వాత మాట ఏంటండి? 3వ మాట, వెదకుడి. మరి ఎందుకు వెదకడం లేదు? యు kneel down in a place or you sit in a place. ప్రభువా ఇక్కడ పడేయమని అడుగుతాం. అడుగుడి అని తెలిసిన నీవు తట్టుట తెలియదా? వెదకుట తెలియదా? అడగమన్నది శరీర అవసరాలను కాదని ఎన్నోసార్లు చెప్పాను నేను. శరీర అవసరతల్ని దేవుని సన్నిధిలో ఎప్పుడు అడగవద్దు. అడుగుట ద్వారా నీవు దేవుని మీద నింద వేస్తున్నావు. ఏమని? నీవు నాకు ఇవ్వలేదు కనుక నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు అవసరమైనవి దాచిపెట్టుకున్నావయ్యా నువ్వు. ఒకడంటాడు, నీవు కఠినుడవు, అందుకే నేను దాచిపెట్టాను. విత్తని చోట కోయువాడవు. ప్రభు అన్నాడు, నేను కఠినుడినైతే, విత్తని చోట కోయువాడనైతే, డబ్బు అక్కడ దాచే బదులు సాహుకారుల దగ్గర నుంచితే నేను వడ్డీతో పాటు వసూలు చేసుకునేవాడిని. క్రైస్తవుడు తనకు తెలియకుండానే దేవుణ్ణి కఠినుడు అంటున్నాడు. తనకు అవసరమైన వాటిని దేవుడు దాచుకున్నాడన్న ఉద్దేశంతో అడుగుట ద్వారా. ఎందుకు రావట్లేదండి నా దీవెన నాకు? ప్రభుని తప్ప, లేక ఆ దీవెన పొందుకొనగలిగినంత వాక్యానుసారమైన జీవితమును నేను జీవించకపోవట చేతన? ప్రభువు చేసిన వాగ్దానమును పొందుకొనుటకు తగిన యోగ్యత నాలో కనబడనప్పుడు అది నేను ఎలా పొందుకుంటాను? ఇంతకుముందు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. దేవునికి మనకి మధ్య ఒక సరిహద్దు ఉంటుందండి, ఒక సరిహద్దు ఉంటుంది. దేవుడు మనకు రావాల్సిన ప్రతి దీవెనను ఆయన ముందుగానే ఆజ్ఞించి పంపాడు. అది ఇట్ స్టాప్స్ దేర్ ఇన్ ద మిడిల్, అక్కడ ఆగిపోద్ది.
ఎందుకు అక్కడ ఆగిపోయిందంటే దానిని పొందుకొనగలిగినటువంటి విశ్వాస యాత్రను నేను కొనసాగించుటలేదు. దాన్ని పొందుకొనగలిగినటువంటి నమ్మకాన్ని నేను కలిగి ఉండలేదు. దాన్ని పొందుకొనుటకు తగిన యోగ్యమైన ప్రవర్తన నా యందు లేదు. అది అక్కడే ఉంది, దేవుని దగ్గర లేదు. దేవుడు దాచుకొనడు, దేవుడు స్వార్థపరుడు కాదు. మరి నాకెందుకు రాలేదు? నేను దానిని పొందుకొనగలిగిన విశ్వాసపు ఎదుగుదలను కలిగి ఉండాలి. నేను ప్రార్థించుట దేవుడు ఇవ్వలేదని కాదు, ప్రభువా నీవు నా కొరకు పంపిన ప్రతి ఆశీర్వాదమును చూచుటకు, తట్టుటకు, పొందుకొనుటకు కృప దయచేయమని నేను అడగాలి. ఈ ప్రార్థన మానేస్తా. దేవుని బిడ్డ అక్కడ వేలాడుచున్న నీ దీవెన దానిని పొందుకుంటూ తగిన విశ్వాసపు పరిణితిని కలిగి ఉంటే నువ్వు అడగకుండానే అది నీ చేతిలో చేరుతుంది. యూ కెన్ ఫీల్ ఇట్. ప్రభు ఎక్కడున్నాడండి? దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి. ఎవరు మాట్లాడడం లేదు. దేవుడు ఎక్కడున్నాడు? బైబిల్లో ఒక మాట ఉంటుంది, నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 11, 12, 13, 14 వచనాలు నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 11, 12, 13, 14 వచనాలు నేను చదువుతాను. జాగ్రత్తగా నాతో గమనించవలసిందిగా కోరుతున్నాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును? అది నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చునని నీవు అనుకొననేలా అది సముద్రపు అద్దరి మించునది కాదు. ఇప్పుడు ఈ మాట అందరం చదువుకుందాం. 14 వచనం ప్రారంభించండి. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగానున్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. వేర్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్? దేవుడు ఎక్కడున్నాడు? అయినా కూడా దేవుడు ఒక మాట అన్నాడు బైబిల్. ఏంటో తెలుసా? అది దేవుడిని వెతకండి అన్నాడు. ప్రక్కనే ఉన్న దేవుడిని వెతకడం ఏంటండి? నీకు బహు సమీపముగానున్న దేవుణ్ణి వెదకుడ ఏంటి? ఎందుకు వెదకాల్సి వస్తుంది? ఎక్కడున్నాడు దేవుడు? నా ప్రక్కనే, నా చెంతనే, నా ఎదుట నిలువబడి, లేక నా వెనుక నిలువబడి, అయినా వెతకవలసి వస్తుంది. ఎందుకు వెతుకుతున్నాం? ఎవరండి వెతికేది? ఎవరు వెతికేది? కనలేని కనులేల నయ్యా, వినలేని చెవులేల నయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ఏమైనా మన కన్నులు ఆయన ఎందుకు చూడలేకపోతున్నాయి? ఎందుకు చూడలేకపోతున్నాయి? ప్రభు ఎక్కడో లేడే, నా సమీపమున ఉండగా ఎందుకు వెదకమని చెప్తున్నాడంటే, ఆయనను చూచుటకు, ఆయనను తాకుటకు, ఆయనను కలిగి ఉండుటకు తగిన ఆత్మ సంబంధమైన పరిణితి కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉండటం నాకు అవసరం. అప్పుడే నేను ఆయనను చూడగలను. రూపాంతరపు కొండ మీదకి ప్రభు వెళ్ళేటప్పుడు ముగ్గురినే తీసుకెళ్ళాడు, మిగిలిన వాళ్ళని తీసుకెళ్ళలేదు. యేసు ప్రభువుకు శిష్యులు 100ల్లో ఉన్నారండి. ఆయన ఏర్పరచుకున్నవారు 12. వారిలో ఒకడు నాశన పుత్రుడు. ఈ 12 మందిలో ముగ్గురునే పైకి తీసుకువెళ్ళాడు. ఆ ముగ్గురికి తను కనుపరుచుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు వేరుగా ఉన్నాయి, అది మాట్లాడడం లేదు నేను. ఆ ముగ్గురికి తను కనుపరుచుకున్నాడు. ఎలా కనుపరుచుకున్నాడు?
మోషే ఏలియాలతో మాట్లాడగలిగిన దేవుని చేత పంపబడిన వ్యక్తిగా తను తాను కనపరుచుకున్నాడు. అందరికీ కాదండి, ప్రభువును రుచి చూచుట, దాన్ని వెదకగలగాలి, దానిని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అందుకే అన్నాడు, ప్రాణాపాయము వచ్చినను మౌనముగా ఉండు. మౌనములో ఏముంది? పోయిన వారం చెప్పాను, సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ లాంగ్వేజ్. ఏముంది మౌనములో అనగా, ప్రభువు కాపాడునంత వరకు ఆయన పాదముల చెంత ఆయనను నమ్ముకొనుట, హత్తుకొనుట, ప్రాణము పెట్టుట. నిత్య జీవమును చేపట్టుము. ఎక్కడుంది నిత్య జీవం? ఒకడు అడిగాడు, సత్యమనగా ఏమిటి అని అడిగాడు. సత్యమనగా ఏమిటి? ఎదురుగానే ఉంది సత్యం. నేనే మార్గమును, సత్యమును, జీవమునన్న వ్యక్తిని ఎదురుగా పెట్టుకొని ఆయన అడుగుతున్నాడు, సత్యమనగా ఏమిటి? ఏమైంది తన కన్నులు? తన ఎదురుగా ఉన్న సత్యమును తను చూడడం లేదా? తన ఎదుట తనను తాను ప్రత్యక్షపరచుకున్న సత్యమును చూడలేకపోతే ప్రభు ఏం చెప్పాలి? యేసయ్య అడిగాడు, నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారు? నువ్వు ఏలియా అనుకుంటున్నారు, రాబో ఏలియా అనుకుంటున్నారు, అది ఇది అని చెప్తుంటే, మోషే చెప్పిన ప్రవక్త అనుకుంటున్నారంటే మీరేమనుకుంటున్నారని పేతురు అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు. ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ఇది నీకొచ్చిన జ్ఞానం, నీ శక్తి, నీ బలము, నీ ధర్మశాస్త్ర జ్ఞానము కాదు, తండ్రి నీకు తెలియజేశాడు. లూదియా అనే ఒక స్త్రీ పౌలు మాట్లాడుతుంటే వింటుంది. ఆమె వింటూ ఉండగా బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఆమె హృదయమును తెరచెను. ఆమంతటా ఆమె ప్రభువును గ్రహించలా, దేవుడే ఆమె హృదయమును తెరచెను. ప్రభువు బయలుపరచబడినప్పుడు ఆమెయు ఆమె కుటుంబమును మారుమనిస్తారు. ఆనాటి క్రైస్తవులలో ఉన్న ఆ విశ్వాస అనుభవాలు ఇప్పుడు ఎక్కడా? ఏవి? ఎందుకు నా హృదయాన్ని దేవుడు తెరవడం లేదు? నేను ఎందుకు ప్రభువును చూడలేకపోతున్నా? నా ప్రభువును నా ఎదుట ఉన్నను గ్రహించలేని బలహీనుడను ఎందుకయ్యాను? ప్రకటన 3వ అధ్యాయం చివరి సంఘముతో ప్రభు అంటాడు, నీవు గ్రుడ్డివాడవు, దౌర్భాగ్యుడవు. ఎందుకు ప్రభువా అంటే, నీవు చల్లగా లేవు, వెచ్చగా లేవు. సార్దిస్ సంఘంతో ప్రభు అంటాడు ప్రకటన 3వ అధ్యాయం ప్రారంభంలో, నీవు పేరుకు మాత్రము జీవించుచున్నావు కానీ నీవు మృతుడవే. ఈ బలహీనమైన అనుభవాలు ఉన్నటువంటి క్రైస్తవులకు ప్రభువు కనబడడంటే అక్కడికి రాడు, ఉండడని కాదు, చూడగలిగిన కన్నులు లేక. చూడగలిగిన కన్నులు లేక. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. పద్మసు ద్వీపములో యోహాను దేవుని కొరకు ప్రాణము పెట్టగలిగిన పరిశుద్ధుడై, నీతిమంతుడై ప్రార్థనలో ఉంటే ఒక స్వరము వినబడి యోహానును పిలిచాడు దేవుడు. దేవుని ఆత్మ కాదు పిలిచింది, పరిశుద్ధాత్ముడు కాదు పిలిచింది, గాడ్ హిమ్సెల్ఫ్, యేసయ్య తానే నిలిచి పిలిచాడు యోహానుని. యోహాను ఏ విషయంలో బలహీనుడండి? ప్రాణము పెట్టునంత విశ్వాసము కలిగిన, అతని ప్రాణమును ప్రభు అంగీకరించగలిగినంత విశ్వాస పరిణితి అతనిలో ఉంది. యోగ్యుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. పిలిస్తే కళ్ళు తెరిస్తే ఎక్కడ కనబడడం లేదు. ప్రభు అక్కడ లేడా? ప్రభు అక్కడ లేడా? ఉన్నాడు, కానీ చూడలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన యోహాను ముందు కాదు, యోహాను వెనుక నిలువబడి.
యోహాను ప్రార్థించేటప్పుడు ఎదురుగా రావాలి కదా ప్రభు, ఎందుకు వెనక్కి తిరగాల్సి వచ్చింది? పరలోక రాజ్య మర్మములు గ్రహించాలంటే అవి నీ ఎదుట ఉంచబడినవి కావు. ప్రభు వైపు తిరిగినప్పుడు ప్రభువు చెప్పుచుండగా గ్రహించవలసిన ఆత్మీయ మర్మములవి. అందుకే వెనుకకు తిరగవలసి వచ్చింది. ఈనాడు క్రైస్తవుడు ప్రభువుని ఎక్కడుండమని అడుగుతున్నాడు? ఏమని అడుగుతున్నాడు? నా ముందు నిలువు, నేను ఆజ్ఞాపించినట్టు చెయ్యి. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నిత్య జీవమును చేపట్టు, నిత్య జీవము కొరకు పోరాడుము, నిత్య జీవమును కలిగి ఉండుటకు ఇష్టపడు. మనందరికీ తెలిసిన కంఠత్వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇది కూడా చెప్పరా? 16వ వచనం ఏమంటాడండి? దేవుడు లోకమును విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఏమని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు? నిత్య జీవమును అనుగ్రహించుటకు. మరి ఇక్కడేమో నిత్య జీవమును చేపట్టమంటున్నాడే, అక్కడేమో నిత్య జీవం ఇస్తున్నాను అంటున్నాడు, ఇక్కడేమో చేపట్టమంటున్నాడు. దీని అర్థం ఏంటంటే, క్రీస్తు యొక్క పరిపూర్ణతను నీవు కలిగి ఉండు, అంటే రూపాంతరము చెందు. రూపాంతరము చెందుట అనే మాటకు అర్థం ఏంటంటే, క్రీస్తు సారూప్యమును ధరించుకొనుట, క్రీస్తు సారూప్యములోనికి మారుట. నిన్ను చూచువాడు ఇకను నిన్ను కాక నీ కొరకు ప్రాణము పెట్టిన క్రీస్తును నీలో చూడగలుగుట, రూపాంతరము చెందుట, నిత్య జీవమును చేపట్టుట. కొంతమందికి దీని మీనింగ్ బలహీనంగా అర్థమవుతుంది. బైబిల్లో ఒక ఆయనను దేవుడు అన్నాడు, నీకు ఇదంతా ఇస్తున్నాను తీసుకో అన్నాడు. తూర్పు పడమర ఉత్తరము దక్షిణం మొత్తం నీదే అన్నాడు. ఆయనకి ప్రేమ ఎక్కువ. మనలో కూడా చాలామందికి బంధు ప్రీతి ఎక్కువ ఉంటుంది కదా, ప్రేమ ఎక్కువ. తన సహోదరుడు కుమారుని పిలిచి అన్నాడు, ఇదంతా నాదే, దేవుడు నాకు ఇచ్చాడు, దీనిలో నీకు కూడా భాగం ఇస్తాను, ఎంత కావాలో అంత తీసుకోవాలి. గుర్తొస్తున్నారు ఎవరో? అబ్రహాము, లోతు. ఈ లోతుకి ఏమనుకున్నాడో, ఆయన ఇచ్చేది వద్దు, దూరంగా వాటర్ కనిపిస్తుంది, గడ్డి కనిపిస్తుంది. ఈ లోతుకి పశు సంపద ఎక్కువ. ఇదంతా కూడా ఎడారిలాగుంది, చెట్లు లేవు. ఇటు వెళ్తే అదంతా బైబిల్లో ఒక మాట ఉంటుందండి, యెహోవా తోటవలే. యెహోవా తోట కాదు, తోటవలే బాగుందది. మంచి గడ్డి, మంచి నీళ్లు. లోతు అన్నాడు, నేను అక్కడికి వెళ్ళిపోతాను. చాలామంది క్రైస్తవులకి ఎండిన నేలను ప్రభువు పండించగలడన్న జ్ఞానము లేక అపవాది దీవించిన స్థలాన్ని దేవుని తోట అనుకుని వెళ్ళడం నేర్చుకున్నారు. ఈ రోజున క్రైస్తవుడు ఎందుకు తనకు రావలసిన ఆశీర్వాదములు తాను నశించుచున్నాడంటే, దేవుడు దీవించగలిగిన దానిని చూచుట కంటే అప్పటికి అపవాది చేత ఆశీర్వదించబడిన స్థలమును దేవుని ఎన్నిక అనుకొని అక్కడ తమ జీవితాన్ని కట్టుకుంటున్నారు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథంలో ఒకటి ఉంటుంది, ఒక పక్షి నాటినటువంటి మొక్క తన కొరకు పాదులు తవ్వాలని ఇంకొక పక్షి దగ్గరికి వెళ్ళిందట. అది నాటబడినది నీటి ఊట యొద్ద. నీటి ఊట యొద్ద నాటబడిన చెట్టుకు పాదులు ఎందుకు, నీళ్ళు ఎందుకు? కానీ అది ఎక్కడికో తను తాను అప్పగించుకుంది. కొట్టివేయడా ప్రభువు? దేవుని సంఘమా, ప్రభువు సారూప్యములోనికి మారుట నేర్చుకున్నప్పుడే ప్రభువును కలిగి జీవించి ప్రభు కొరకు ప్రాణము పెట్టగలము. ప్రభు కొరకు ఎవరు ప్రాణం పెట్టగలరో తెలుసా? నాట్ ఎవ్రీ వన్, నాట్ ఎవ్రీ క్రిస్టియన్, నాట్ ఎనీ పాస్టర్, నాట్ ఎనీ రెవరెండ్, అపోజల్, వీళ్ళందరి గురించి నేను మాట్లాడడం. ప్రభు కొరకు ప్రాణము పెట్టగలిగిన వాడు ఎవడో తెలుసా నీకు? క్రీస్తు సారూప్యములోనికి మారిన వాడు మాత్రమే. ఇఫ్ యు ఆర్ లైక్ క్రైస్ట్, ప్రభు కొరకు ప్రాణం పెట్టగలరు. ఈ రోజుల్లో శ్రమపడి
నేను దేవుని కొరకు శ్రమపడ్డానని అతిశయపడే వాళ్ళే ఉన్నారు, కానీ శ్రమపడుటకు దేవుడు నన్ను యోగ్యునిగా ఎంచాడని తగ్గించుకునేవాళ్ళు లేరు. క్రీస్తు సారూప్యములోనికి ఎవడు మారునో వానినే ప్రభువు తన కొరకైన అర్పణగా ఎంచుకుంటాడు. రోమా 15:15 అంటాడు, అన్యజనులు అను ఈ అర్పణ పరిశుద్ధాత్మ వలన ప్రీతికరమగునట్లు. అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన ప్రీతికరమగునట్లు, దేవునికి అంగీకారమగునట్లు అంటాడు. అర్పణగా నీవెప్పుడు మారుతావు? నిన్ను నువ్వు పోగొట్టుకునినప్పుడు. బలికి తీసుకొని రాబడినటువంటి ఒక పశువును చూడండి, అది నరుకబడినప్పుడు దాని చర్మము తీసివేస్తారు, దానిలోని ఆంత్రములను తీసివేస్తారు, పనికిరానిది తీసివేసి దేవుని యాజకులకు అవసరమైన వాటిని తీసివేసి కొన్నింటిని మాత్రమే బలిపీఠం మీద అల్లాడిస్తారు. అవి దేవునికి అంగీకారము. నేను ఒక చోట చదివాను, ఇశ్రాయేలు దేశంలో గొర్రెలకు తోక దగ్గర ఇంత ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ బలిపీఠం మీద దేవునికి మాత్రమే. అందుకే బైబిల్లో ఉంటుంది, క్రైస్తవుడు ఫ్యాట్ తినకూడదు. నేను చెప్పేది బాడీలో ఫ్యాట్ గురించి కాదు, ప్రత్యేకించబడిన ఫ్యాట్ క్రైస్తవుడు తినకూడదు, అది దేవునిది. నీవు క్రీస్తు సారూప్యములో ఉంటే ప్రభువు నిన్ను పిలుచుచున్నాడు. నీవు క్రీస్తు సారూప్యములో లేకపోతే ప్రభువునే చూడని వాడవు. నీవెలా పరిశుద్ధమైన దేవునికి క్రైస్తవుడని చెప్పుకొని అప్పగించుకుంటావు? నిత్య జీవమును చేపట్టు. తర్వాత మాట గమనించండి, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోండి. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నీకు స్పెషల్గా ఏమీ నీ ప్రేమను బట్టి ఇవ్వడంలా ప్రభువు నీకు పిలుపునిచ్చాడు. పోయిన వారం చెప్పాను, విశ్వాసమనున్నది ఒకని బలము కాదు, ఒకని గొప్పతనము కాదు. విశ్వాసమనున్నది పరిశుద్ధాత్ముని కృపావరములలో ఒకటి. పరిశుద్ధాత్ముడిచ్చే కృపావరములలో విశ్వాసమను కృపావరం ఉంది. కొరింథీ 1:12 మీరు చదువుకుంటే ఇక్కడ ప్రభు అంటున్నాడు, దాన్ని పొందుటకు నువ్వు పిలువబడ్డావు. కొంతమంది క్రైస్తవులు అంటుంటారు, నాకు పిలుపు లేదండి, దేవుడు నన్ను పిలవలేదు, దేవుడు నాకు కనబడలేదు, దేవుడు నాతో మాట్లాడలేదు, దేవుడు నాకు చూపించలేదు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు నీకు? నా శరీరము లోపల అవయవాలు ఉన్నాయి, అవి నీకు కనబడవు కదా. నా శరీరము మీద ఉన్నటువంటి ప్రతీదీ కూడా దేవుడు సృజించినట్టే లోపల ఉన్న వాటిని కూడా ప్రభువే సృజించాడు. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి నేను కొన్ని మాటలు మాట్లాడలేను ధైర్యంగా. ప్యాంక్రియాస్ ఉంది, అది సరిగా పనిచేయకపోతే షుగర్ వస్తుంది. కరెక్టేనా డాక్టర్స్? ఉప్పు నాలో సరిగా పనిచేయకపోతే థైరాయిడ్ బీపీ వస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ సరిగా పనిచేయకపోతే థైరాయిడ్ వస్తుంది. ప్రతి వ్యక్తిలో అన్ని జబ్బులు ఉన్నాయి. ఆ జబ్బులు ఎప్పుడు అధికారం తీసుకుంటే అంటే అవి పని చేయవలసిన అవయవాలు సరిగా పని చేయకపోతే. దేవుని బిడ్డ అన్నీ వాటి పిలుపు ప్రకారం పనిచేస్తే నాకంటే ఆరోగ్యవంతుడు లేదు. ఎందుకు చెప్తున్నానంటే, నాలో కనబడని వాటిని ప్రభువు పిలుపునిచ్చి సృజించినట్లు నిన్ను సృజించలేదా దేవుడు పిలుపుతో? Do you mean to say that God did not call you? ప్రభువు నన్ను పిలువలేదు అని నువ్వు చెప్తే నువ్వెందుకు క్రైస్తవునిగా ఉన్నావు? పిలుపు లేనివాడు క్రైస్తవుడు కాడు కదా. పిలుపు లేకపోతే నువ్వు విశ్వాసివి కాదు కదా. ఆయన నిన్ను తన కృపలోనికి పిలిచి ఎంతగా నిన్ను ఆయన హత్తుకున్నాడంటే, యేసుక్రీస్తు మరణము, యేసుక్రీస్తు పాతి పెట్టబడుట, యేసుక్రీస్తు పునరుద్ధానుడొకట అనే ఈ 3 విషయాలలో నిన్ను పాలి భాగస్తునిగా చేశాడు బాప్తిస్మములో. నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు నిన్ను పాతి పెట్టారు.
యేసుక్రీస్తు మరణములో మరణించిన నిన్ను పాతిపెట్టారు. మరలా లేపినప్పుడు నీవు పునరుద్ధానుడవు. వాక్యం చెప్తున్న సత్యం. మరి క్రీస్తు యేసు యొక్క మరణము, పాతిపెట్టబడుట, పునరుద్ధానం అనే వాటిలో సాదృశ్య రూపకముగా పాలు పంపులు పొందిన నీవు క్రీస్తు మరణములో పాలు పంపులు పొందలేదా? క్రీస్తు పునరుద్ధానములో పాలు పంపులు పొందలేదా? మరి నాకు పిలుపు లేదు, ఐ కెనాట్ సర్వ్ ది లార్డ్ అని ఎలా చెప్పగలవు? ప్రభు అంటున్నాడు, ప్రతి క్రైస్తవుడు, బాప్తిస్మము పొందిన ప్రతి దేవుని బిడ్డ పిలువబడిన వాడే, నిత్య జీవమును చేపట్టుటకు పిలువబడిన వాడే. అదే యోహాను 3:16 కూడా. నీవు పాలు పంపులు పొందుటకు పిలువబడిన వాడవు. కాబట్టి నువ్వేం చేయాలి? చివరిగా ముగిస్తున్నాను. అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకోండి. నువ్వు నడిచేటప్పుడు నువ్వు ఎవరి మధ్య నిలువబడ్డావో వారి మధ్య నిన్ను చూచిన ప్రతివాడు చెప్పవలసింది ఏంటంటే, క్రీస్తు సాక్షి అని చెప్పగలరు. నిన్ను చూడగానే ఇదిగో క్రీస్తును తన బ్రతుకులో కనపరుచుచున్నవాడని ప్రకటించగలరు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనలో లేని చెడ్డ అలవాటు లేదు. ఆయన తన్ను తాను విశ్వాసినని చెప్పుకుంటే నేను అంగీకరించగలనా? నోయింగ్ హిజ్ హ్యాబిట్స్, నోయింగ్ హిజ్ లైఫ్, ఆయన నేను విశ్వాసినట్టే అంగీకరించగలనా? నన్ను చూచిన వాడు నా బ్రతుకును క్రీస్తులో గాయపడిన వ్యక్తిగా చూడగలిగితే నేను మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నట్టు. బైబిల్లో ఒక అతను అంటే దేవునికి చాలా ఇష్టం. మిగతా వాళ్ళు ఇష్టం లేదని అనడం లేదు. ఈయన కొంచెం క్లోజ్ దేవునికి. దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడాడు చాలాసార్లు. ఒకసారి ఆయన అన్నాడు, నేను మరణానికి అప్పగించబడతాను. ఈయన కోపం వచ్చింది. దేవునికి ఇష్టమైన వ్యక్తికి కోపం వచ్చింది. మరణము నీకు దూరమగునుగాక అంటాడు. దేవుడు అతన్ని అంతగా ప్రేమించినా ప్రభువు పిలుపుకు ఆటంకపడిన అతనిని ప్రభు అంటున్నాడు, సాతానా నా వెనుకకు. అదే వ్యక్తి అంటాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను ప్రభువా. ప్రభు అన్నాడు, ముమ్మారు నువ్వు నేను ఎరుగనని అబద్ధం ఆడతావు. యేసు ప్రభువుని తీసుకొని వెళ్తుంటే ఈయన కూడా వెంట వెళ్ళి ఒక చోట చలి కాచుకొని వచ్చిన స్థలంలో తాను కూడా కూర్చున్నాడు. అక్కడ ఒక చిన్న బిడ్డ ఆయన్ని చూచి గుర్తుపట్టి, ఎప్పుడన్నా నేను కనబడిన చోట కనబడితే మీరు ఏం చేస్తారండి? గౌరవంగా పక్కకి వెళ్ళి ఎవరికన్నా చెప్తారు, లేదా డైరెక్ట్గా వచ్చి అడుగుతారు. ఈ అమ్మాయికి పాపం పక్కకి వెళ్ళి చెప్పడం చేతగాక, నువ్వు క్రీస్తుతో ఉన్నవాడవు కావా? సిగ్గుపడ్డాడండి. సిగ్గుతో అబద్ధం ఆడాడు. ఏమని? ఆయన ఎవరో నేను ఎరుగను. రెండోసారి కూడా నువ్వే నాకు తెలుస్తుంది. తెలియదు నాకు ఆయన ఎవరో. మూడోసారి ఒక మాట అంటుంది ఆ అమ్మాయి, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది. నువ్వు ముఖంలో వేరే వ్యక్తిలాగా ఉన్నాను అనుకుంటున్నావేమో, నీ వేషధారణలో నువ్వు క్రీస్తు వెంబడి వెళ్ళావని అనుకోవట్లేదేమో, నీ మాట తీరు టెల్స్ మీ దట్ యు ఆర్ ద ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. ఎంతగా దిగజారాడంటే పేతురు అక్కడ తన్ను తాను శపించుకున్నటకు మొదలు పెట్టిన. బైబిల్ ఏముందంటే దేవుడు అతని వైపు చూచాడట. నువ్వు అబద్ధం ఆడేవని చెప్పడానికి చూడలా, ప్రాణము పెడతానన్నావే, ఇప్పుడు నేనెవరో ఎరుగనంట, శపించుకుంటా. బైబిల్ ఒక చక్కటి మాట ఉందండి, మిక్కిలి సంతాపపడి ఏడ్చెను. ఆ ఏడుపు ప్రభువు చూచినందుకు తాను శపించుకున్నందుకు కాదు,
తన బ్రతుకు దేవునితో వాగ్దానము చేసినంతగా తాను ఇవ్వలేకపోయినాడు. అందుకే తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడట. మంచి ఒప్పుకోలు అన్న మాటకు అర్థం ఏంటంటే క్రీస్తు సారూప్యములోనికి మారి క్రీస్తు వలె ప్రాణము పెట్టుటకు యోగ్యుడుగా బ్రతుకుట మంచి ఒప్పుకోలు. అంతేగాని నేను మంచి దేవుని బిడ్డని, నేను అదే చేస్తున్నాను ఇదే చేస్తాను, ఇది కాదు మంచి ఒప్పుకోలు. అందుకే ప్రకటన 2:10 అంటాడు, 10 దినములు నీకు శ్రమ కలుగును, 10 దినములు నీకు శ్రమ కలుగును, నిన్ను చెరసాలలో వేస్తారు, భయపడొద్దు, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకి. అదే ఇక్కడ నిత్య జీవమును చేపట్టును. లివ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, నాట్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుడుగా బ్రతకమనడం లేదు, క్రీస్తును పోలి బ్రతుకు, నిత్య జీవమును ధరించుకుని ఉంటా. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు ప్రార్థన చేసుకో. Thank you and God bless you.